ఎలా జరిగింది? ఎలా జరగటమే ఉంది? ఇది రాజమౌళికి మామూలే కదా. ఆయన సినిమా అంటే లీక్స్ ఉంటాయి కదా. ఆయన మిగతా సినిమాలు వేరు, మహేష్ బాబు మూవీ వేరు. జక్కన్నా జాగ్రత్త పడాల్సిందే. జరిగిందేదో జరిగింది, ఇకపై మాత్రం రిపీట్ కాకూడదు అని రాజమౌళి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశాడట. అసలే రాజమౌళి సినిమా, ఆపైన మహేష్ బాబుతో మూవీ. ఇక ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంటుంది. పైగా జనవరిలోనే సినిమా ప్రారంభమైంది, షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ దశలో ఇటు మహేష్ ఫ్యాన్స్ కు కానీ రాజమౌళి యూనిట్ కు కానీ ఊహించని షాక్ తగిలింది. లొకేషన్ నుంచి కీలకమైన సన్నివేశం సోషల్ మీడియాకు ఎక్కింది. రాజమౌళితో సినిమా అంటేనే చాలా కండిషన్స్ ఉంటాయి. అందులో ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి, లొకేషన్లో మొబైల్స్ కు అనుమతి ఉండదు. అంతా పక్కాగా ప్లాన్ చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహేష్ లుక్ తో పాటు స్టోరీలో ఒక లైన్ కూడా అర్థమయ్యే విధంగా ఉండే వీడియో ఒకటి బయటకు లీక్ అయిపోయింది. రాజమౌళికి ఇలాంటి షాక్స్ కొత్త కాకపోయినా మహేష్ మూవీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా లీక్ అయిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ముందు సోషల్ మీడియా నుంచి లీక్ అయిన వీడియోలను డిలీట్ చేయిస్తూ ఉన్నారు. తర్వాత ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ను కొనసాగిస్తూ ఉన్నాడు. బట్ సెక్యూరిటీని మరింత టైట్ చేశాడు. గతంలో 50 మంది సెక్యూరిటీ ఉన్న చోట ఇప్పుడు 150 మంది సెక్యూరిటీని తీసుకున్నారట. ఇక నుంచి సింగిల్ ఫోటో కూడా లీక్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారట.